మహానటుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు జయంతి వేడుకలు కాకినాడ కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, పర్యాటక సెట్రాస్ శాఖల అధికారులతో కలిసి ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ మాట్లాడుతూ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పేద ప్రజల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలను చేపట్టిన మహోన్నత వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. ఎన్టీఆర్ అంకిత భావంతో, కృషితో రెవెన్యూ వ్యవస్థలో ఒక పెద్ద విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చారని అన్నారు. అప్పటి వరకు ఉన్న తాలూకా వ్యవస్థ స్థానంలో మండల వ్యవస్థను ప్రవేశపెట్టి పరిపాలనలో రెవెన్యూ రంగాన్ని ప్రజలకు మరింత చేరువలోకి తీసుకువచ్చారని తెలిపారు. రెవెన్యూ వ్యవస్థలో వినూత్న మార్పులు తీసుకువచ్చిన ఘనత పూర్తిగా ఎన్టీఆర్ కి దక్కుతుందన్నారు. ప్రజలందరూ ఎన్టీఆర్ ఆశయాలను, లక్ష్యాలను సాధించే దిశగా అడుగులు వేసి రాష్ట్రం పూర్తి స్థాయిలో అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దుకోవాలని అన్నారు. ప్రతి పేద కుటుంబం కూడా పేదరికం నుండి బయటపడాలని అన్నారు. తలసరి ఆదాయంలో దేశంలోనే ఎక్కడా లేని విధంగా మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1 స్థానంలో నిలవాలి అంటే ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని, ఇందుకు అందరూ కృషి చేయాలని అన్నారు. స్వర్ణాంధ్ర సాధన కోసం ఏవైతే లక్ష్యాలను నిర్దేశించుకుని కృషి చేస్తున్నామో వాటిని పూర్తిగా అర్థం చేసుకుని ప్రతి సంవత్సరం 15% అభివృద్ధి రేటును సాధించేలా అధికారులు, సిబ్బంది అందరూ కూడా అంకిత భావంతో పనిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా పర్యాటక శాఖ అధికారి జెడ్పీ సిఇఓ లక్ష్మణ్ రావు, పెద్దాపురం ఇన్ఛార్జ్ ఆర్డీఓ ఎన్ శ్రీధర్, సెట్రాస్ సిఇఓ కాశీ విశ్వేశ్వరరావు, అసిస్టెంట్ టూరిజం అధికారి వి త్రిమూర్తులు, జెడ్పీఏఓ ఎం బుజ్జిబాబు, కలెక్టరేట్ వివిధ విభాగాల అధిపతులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి పేద ప్రజల యొక్క సంక్షేమం కోసం, అభివృద్ధి కోసం కృషి చేస్తూ ఎన్నో మంచి కార్యక్రమాలు చేపట్టిన వ్యక్తి ఎన్టీఆర్ గారు. వారొక కృషితో రెవెన్యూ సంస్థ అనేది పూర్తిగా ఒక రెవల్యూషనైజ్ చేస్తూ, ఏదైతే తాలూకా సిస్టమ్ నుంచి మండల్ సిస్టమ్ తీసుకువచ్చి ప్రజలకి రెవెన్యూ యంత్రాంగాన్ని అందుబాటులో తీసుకురావడమే కాకుండా దాంట్లో ఒక పెను మార్పు తీసుకువచ్చిన ఘనత ఎన్టీఆర్ గారిది. అంతేకాకుండా ఆయన ఒక పొలిటికల్ క్యారియర్లో ఎన్నో సమస్యలు వచ్చినా దాన్ని ఎదుర్కొని చాలా మంచి పనులు అన్నీ చేయగలిగారు, చేశారు. దాని ఒక ఫలితం ఇప్పుడు మనం ఒక అభివృద్ధి చెందిన రాష్ట్రంగా ఈరోజు మనము ఆ బెనిఫిట్ని ఎంజాయ్ చేస్తున్నాము. ప్రజలు అందరూ కూడా ఆయన లక్ష్యాన్ని మనము సాధించాలి, ఒక పూర్తిగా అభివృద్ధి చెందిన రాష్ట్రంగా, ప్రతి ఒక్క కుటుంబం కూడా పేదరికం నుంచి బయటపడి తలసరి ఆదాయంలో దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రం నంబర్ 1లో ఉండాలంటే ప్రతి ఒక్కరు కూడా దానికి కృషి చేయాలి. మనము ఏదైతే స్వర్ణాంధ్ర సాధన పట్ల కృషి చేస్తున్నామో దాన్ని పూర్తిగా అర్థం చేసుకొని 15% అభివృద్ధి ప్రతి సంవత్సరం మనము సాధించే విధంగా అధికారులు అందరూ కూడా కృషి చేయాలని సందర్భంగా కోరుతూ మరొకసారి ఎన్టీఆర్ గారి జయంతి సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకున్నాం. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా. కేరళ మాజీ ముఖ్యమంత్రి పినరయి విజయన్ నివాసాలపై కేంద్రం కక్షపూరిత ఈడీ దాడులను ఆపాలని డిమాండ్. కాకినాడ నగరంలో కే ట్యాక్స్ పేరుతో టీడీపీ నేతల అక్రమ వసూళ్లు. బ్రాందీ షాపులు, రేషన్ బియ్యం కొనుగోలు, నెంబర్ గేమ్లు, జూదం, బార్జీల రెన్యువల్స్ వంటి అనేక రంగాల్లో ప్రతి నెల కోట్ల రూపాయల అదనపు వసూళ్లు జరుగుతున్నాయన్న వైసీపీ నేతలు.
కలెక్టరేట్ లో జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో ఘనంగా మహానటుడు దివంగత మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ జయంతి. పేద ప్రజల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేసిన మహోన్నత వ్యక్తి అంటూ ఘన నివాళి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.